గల్లా మాధవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ప్రజల్లో ప్రభుత్వ ఉద్యోగం పట్ల మమకారం నేటిది కాదు అధ్యక్ష. తక్కువ జీతం అయినా పర్వాలేదు, తమ అర్హతకు తక్కువైనా పర్వాలేదు, ప్రభుత్వం కొలువైతే చాలు అనే ఆలోచన అత్యధికంగా మనం చూస్తూ ఉంటాం అధ్యక్ష. దానికి కారణం ప్రభుత్వ ఉద్యోగం కల్పించే భద్రత అధ్యక్ష. అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగి కానీ ఉద్యోగి అయినా అవుట్సోర్సింగ్ ఉద్యోగి పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా ఉంటుంది అధ్యక్ష. ఇటీవల ఒక మహిళ మా దగ్గరికి వచ్చినప్పుడు 4 పిల్లలు తనకు ఉండడం తను తెలియజేసింది అధ్యక్ష. అందులో ఒక పిల్లవాడికి బ్రెయిన్ సమస్యతో బెడ్ రిడన్ అయి ఉన్నాడు అధ్యక్ష. అయితే ఆ బెడ్ రిడన్ ఉన్న వ్యక్తికి పెన్షన్ రాని పరిస్థితి అధ్యక్ష. అయితే తను వర్క్ ఏం చేస్తాడు అని అంటే పోలీస్ శాఖలో అవుట్సోర్సింగ్ విభాగంలో స్వీపర్గా పనిచేస్తూ 12,000 రూపాయలు మాత్రమే జీతం తీసుకుంటూ ఉన్నాడు అధ్యక్ష. కేవలం గవర్నమెంట్ ఉద్యోగి అని 6 స్టెప్ వెరిఫికేషన్లో రావడం వల్ల ఎంత అవసరం ఉన్నా కూడా ఈ సదరు వ్యక్తికి వారి పిల్లలకి ఇటు తల్లికి వందనం కానివ్వండి, అటు పెన్షన్ కానివ్వండి రాని పరిస్థితి ఉంది అధ్యక్ష. పూర్తిగా మనకి మా నియోజకవర్గంలోనే ఇలా అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేసే వాళ్ళు దాదాపుగా 2,000 మంది ఉన్నారు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది దాకా ఉన్నారు. అయితే వీరు గవర్నమెంట్ ట్రెజరీ దగ్గర నుంచి జీతభత్యాలు తీసుకున్న ఏకైక కారణం చేత వారికి ఎలాంటి బెనిఫిట్స్ రాని పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. తల్లికి వందనం కూడా రాదు, టిట్కో ఇల్లు కూడా కనీసం లేని పరిస్థితి. అదేవిధంగా పెన్షన్, బెడ్ రిడన్ అయిన వ్యక్తికి కూడా పెన్షన్ లేని పరిస్థితి చాలా దయనీయం అధ్యక్ష. ఈ కేటగిరీ 3 ఉద్యోగులు, వాళ్ళు తక్కువ జీతం పొందే ఉద్యోగులకి ప్రభుత్వ పథకాలు ఆదరణ లభించాల్సిందిగా, ఆ విధంగా ఏదైనా ప్రణాళిక రూపొందించాల్సిందిగా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. శాసనసభ్యులు అందరికీ కూడా ఈ సమస్య ఉందమ్మా. కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నప్పుడు పల్లె సింధూరారెడ్డి సార్, నాది కూడా సేమే సార్. 10,000 కంటే తక్కువ ఉండే వారికి ఎవరికి ఈ ప్రభుత్వ పథకాలు ఏవి అందడం లేదు అధ్యక్ష. కాబట్టి 20,000కి అది పెంచగలిగితే బాగుంటుంది అని ఒక సజెషన్ అధ్యక్ష. అదేవిధంగా గత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి 50,000 మందిలో కేవలం 3,350 మందిని మాత్రమే రెగ్యులరైజ్ చేసి మిగతా వాళ్ళని అలాగే వదిలేశారు అధ్యక్ష. ఇది మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా గత ప్రభుత్వం ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ ఏర్పాటు చేసి ఉద్యోగుల నుంచి డబ్బులు తీసుకోవడం లేదా జీతాలు తగ్గించి ఇవ్వడం చేశారు అధ్యక్ష. ఇది కూడా ఒకసారి చూడాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ముప్పుడు వెంకటేశ్వరరావు. ధన్యవాదాలు అధ్యక్ష. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి మంత్రివర్యులకి కూడా మా నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒక విషయం నోటీసులో పెట్టాలని చెప్పి అడిగాను అధ్యక్ష. మా దగ్గర గురుకుల పాఠశాల ఉంది అధ్యక్ష, బాలికలకు సంబంధించినటువంటి గురుకుల పాఠశాల ఉంది అధ్యక్ష. దాంట్లో పేద విద్యార్థులందరూ చదువుకోవడంతో కొంచెం మెరుగైనటువంటి ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి. దాంతో పిల్లలు బాగా చదువుకోవడం, కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది. అక్కడ పనిచేస్తున్నటువంటి టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే అటెండర్స్ కానీ కుక్స్ కానీ అక్కడ పనిచేస్తున్న అవుట్సోర్స్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా కాలం నుంచి కూడా సుమారుగా 10-15 సంవత్సరాల నుంచి అయితే కనుక అక్కడ పనిచేస్తున్న టీచర్స్ కూడా మాకు రెగ్యులరైజేషన్ అవ్వలేదని చెప్పని కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళు డిఎస్సీలో వాటిలో కూడా క్వాలిఫై కూడా చేయడానికి కూడా ఇబ్బంది ఉందని చెప్పని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. వారందరినీ కూడా రెగ్యులర్ చేసి కొంచెం మాకు న్యాయం చేయాలి. మీరు డిఎస్సీ తీసి అనేక మంది ఉపాధ్యాయుల్ని ఆదుకుంటూ ఉన్నారు నిరుద్యోగులు కాబట్టి, మీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అన్ని శాఖలు ఉద్యోగాలు తెస్తూ ఉన్నారు కాబట్టి మమ్మల్ని కూడా ఆదుకోవాలని చెప్పని కూడా వారు రిప్రజెంటేషన్లు ఇవ్వడం, మంత్రి గారికి కూడా ఇవ్వాలని చెప్పని కూడా ఆలోచనతో కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. సో హాస్టల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా అదేవిధంగా ఇబ్బంది పడుతున్నారు. సాలిసాలని జీతాలతో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మార్కెట్లో కూడా అన్ని రకాల కూడా రేట్లు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ జీతభత్యాలు కూడా పెరగని పరిస్థితుల్లో వాళ్ళు చాలా కుటుంబాల పోషణ కోసం, పిల్లల్ని చదివించుకోవడం కోసం ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి మా నియోజకవర్గమే కాదు, మీరు చెప్పినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమస్య ఉంది. కాబట్టి ఇటువన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ అవుట్సోర్స్ పనిచేస్తున్న ఉద్యోగస్తులకి జీతాలు పెంచేటువంటి విధంగా కొంచెం తగు చర్యలు తీసుకోవాలని చెప్పని మీ ద్వారాగా మంత్రివర్యుల్ని కోరుతున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. కొండయ్య గారు. అధ్యక్ష, ఈ సమస్యకి నాకు తెలిసినంత వరకు ఈ మిగతా ఏదైతే పథకాలు ఉన్నాయో వాటి కూడా ఇస్తే బాగుంటుంది, కానీ జీతం పెంచినంత మాత్రాన అది పాలసీ మ్యాటర్ అవుతుంది. ఆ రకంగా చేస్తే బాగుంటుందని నాకు కూడా అనిపిస్తుంది. సేమ్ అదే అభిప్రాయం. మంత్రి గారు. అధ్యక్ష, ప్రభుత్వ సంక్షేమ పథకాలకి 6 స్టెప్ వ్యాలిడేషన్ అనేది చేయటం ఇంతకు ముందు నుంచి కూడా వస్తుంది అధ్యక్ష. దీనిలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి స్కావెంజర్స్కి మాత్రం
ఆదాయం ఎంత ఉన్నాడు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా శాలరీస్ 10,000 కన్నా ఎక్కువ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఇనెలిజిబుల్ వస్తున్నారు అధ్యక్ష. సిఎఫ్ఎంఎస్లో మన సభ్యులు చెప్పినట్లుగా ఉన్నటువంటి వాళ్ళు కొన్ని చోట్ల గవర్నమెంట్ ఉద్యోగాలను రావటం ఇలాంటివి మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. ఇది ప్రభుత్వం పరిశీలన చేస్తుంది అధ్యక్ష. మరో గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1,20,000 అంతకన్నా సమానంగా ఉన్నటువంటి వాళ్ళకి ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి ఈ పథకాలు వర్తిస్తాయి. పట్టణ ప్రాంతాల్లో 1,44,000 అంతకన్నా సమానంగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ పథకాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తాయి అధ్యక్ష. అదేవిధంగా 3 ఎకరాలు మాగాణి, 10 ఎకరాలు మెట్ట లేదా మొత్తంగా కలిపి 10 ఎకరాల భూమి ఉన్నటువంటి వాళ్ళకి ఇవి సంక్షేమ పథకాలు వర్తిస్తాయి అధ్యక్ష. అయినప్పటికీ కూడాను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో స్కాలర్షిప్స్ ఇవన్నీ కూడా 2,50,000 రూపాయలు సంవత్సర ఆదాయం ఉన్నటువంటి కుటుంబాలకు ఇస్తున్నాం అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి నిబంధనల్ని అడాప్ట్ చేసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకి ఈ సంక్షేమ పథకాలను మేము అందిస్తున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు చేసిన సూచనల్ని ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1319 పార్సారథి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం? శ్రీకాకుళంలో రాజీవ్ గృహకల్ప కింద 2004-2005లో 672 ప్లాట్లు నిర్మించడమైంది అధ్యక్ష. బాంబే పథకం కింద 2005-2006లో 507 ప్లాట్లు నిర్మించడమైంది. పైన పేర్కొన్న కాలనీలకు మరమ్మతులు అవసరం, ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాలు అయింది కాబట్టి అధ్యక్ష కొంత డ్యామేజ్ అయిన మాట వస్తుంది. కానీ ప్రస్తుత విధానం ప్రకారం లబ్ధిదారులే స్వయంగా మరమ్మతులు నిర్వహించాల్సి ఉంది.